నమస్తే, నేను అక్షిత్. మనతో పాటు ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడుగుదాం. అసలు చెప్పండి, అసలు పెద్దపల్లి నుంచి మీరు టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక్కడి నుంచి అసలు పెద్దపల్లి నుంచి మీరు టికెట్ ఆశించడానికి కారణం ఏంది? మీరు ఎలా పనిచేశారు అక్కడ? నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 3 సార్లు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిన. నా పేరు దుర్గా భవాని. బెల్లంపల్లి నియోజకవర్గం నాది. మా పుట్టిన ఊరు బెల్లంపల్లిలో నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న. డిగ్రీ నేను పెళ్ళైన తర్వాత నిర్మల్లో చేసిన. నేను బెల్లంపల్లి నుండి 3 సార్లు నేను టికెట్కి ఆశపడ్డా. 2014 నుండి 19 వరకు, మళ్ళీ 19 నుండి 2023 వరకు నేను టికెట్ అడిగిన. నాకు టికెట్ రాలేదు. బెల్లంపల్లి నుండి రాలేదు. వేరే వినోద్కి వచ్చింది. గడ్డం వినోద్కి వస్తే ఆయనను మేము భారీ మెజారిటీతో గెలిపించుకున్నాము. నేను 2014లో టికెట్కి ఆశపడ్డప్పుడు అప్పుడు పొన్నాల పిసిసి లక్ష్మయ్య ఉండే. బిడ్డ, నువ్వు టికెట్ రాలేదని సంకోచించకు, మీది సిపిఐ అలయన్స్లో పొత్తులో వేయింది. 18లో ఖచ్చితంగా నీకే ఇస్తాం బేటా అంటే, అప్పటి నుండి పిసిసి అధ్యక్షుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి, ఆయన కూడా భవానీ నువ్వు కష్టపడమ్మా, నీకు 2018లో ఖచ్చితంగా మేము ఇస్తామని అంటే, 2018లో అప్పటి వరకు నేను ఏ పెద్ద ప్రోగ్రామ్ అయినా నేనే ఖర్చు చేసుకున్న. అన్ని ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జీలు ఏఐసిసి నుండి కానీ గాంధీ భవన్ నుండి వచ్చిన వాళ్ళందరికీ నేనే అరేంజ్మెంట్ చేసిన, పార్టీకి ఖర్చు చేసుకున్నా. 2023లో వస్తుంది, 2018లో సిపిఐ పొత్తులు పోయింది. 23 కన్నా వస్తుంది కదా అని నేను ఆశపడి పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటా 54 మండలాలు తిరుగుకుంటా ఉంటే, మొన్న ఆ టీఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ వచ్చిన మూలే జిల్లాలుగా వేరు చేసినా కూడా నేను దేనికి భయపడకుండా కాంగ్రెస్ పార్టీ మాది బలపడాలి. మా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా మా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ మాకు మహిళలకు పెద్ద పీట వేస్తుంది కదా అని నేను పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటా పార్టీని బ్రతికించిన మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.